హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్వీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్ అండి. వెనీలా స్పాంజ్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరే ఒకసారి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి అండి. కరెక్ట్గా మెజర్మెంట్ మనం చూసుకొని వేసుకుందాం. ఎక్కువ తక్కువ కాకుండా దాన్ని కరెక్ట్గా ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా రబ్ చేసి కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని వేసుకుందాం. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజ్గా వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయినా మనకి అటు అవుతుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా అండి. సోడా వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అలాగే బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటూ మంచిగా జల్లించుకొని పక్కన పెట్టుకుందాం. 4 ఎగ్స్ తీసుకొని దాంట్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఈ 4 ఎగ్స్ వేసుకొని ఆ 4 ఎగ్స్ని మనం బీట్ చేసుకోవాలండి. ఈ బీటింగ్ ప్రాసెస్లోనే మన కేక్ అనేది స్పాంజినెస్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఈ బీటింగ్ మాత్రమే. సో ఈ బీట్ చేసుకోవడం మనం చాలా బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ స్పీడ్లో నుంచే బీట్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ స్పీడ్ పెట్టకుండా ఫస్ట్ స్పీడ్ నుంచి కొంచెం తర్వాత కొద్దిసేపు అయినాక ఇంకో స్పీడ్ పెంచుకోవడం అంతే అండి. ఎక్కువ స్పీడ్ పెంచకుండా స్లోగా మెల్లిగా ఒకే డైరెక్షన్లో మనం బీట్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు అంటే ఈ ఎగ్ అనేది ఆఫ్ వైట్ కలర్లోకి రావాలండి. ఎల్లోయిష్ పోయి మన వైట్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా బీట్ చేసుకున్నాక 1 కప్ షుగర్ పౌడర్ అండి. 1 కప్ షుగర్ పౌడర్ తీసుకొని సేమ్ దీన్ని కూడా మనం కరెక్ట్గా ఇట్లా స్పాచులతో కానీ నైఫ్తో కానీ ఇట్లా స్ట్రైట్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే షుగర్ ఎక్కువ అయిపోతుంది. సో కరెక్ట్గా మెజర్మెంట్ వేసుకుందాం. అది కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకుందాం. ఒకేసారి వేస్తే మనకి లంప్స్లా ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా బీట్ చేసుకుందాం. అలా బీట్ మొత్తం కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలండి. ఇది షుగర్ పౌడర్ అండ్ ఈ ఎగ్ మిక్చర్ మొత్తం కలిసి ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి మనకి. అలా వస్తే స్పాంజ్ కేక్ చాలా బాగా ఎక్కువ స్పాంజీగా వస్తుందండి. సో ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి. ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మనం బీట్ చేసుకోవాలి. స్లో స్పీడ్లో బీట్ చేసుకోవాలండి. అలా బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్ అండి, 1/4 కప్పు ఆయిల్ వేసుకుందాం. వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్. ఇది వెనీలా కేక్ కాబట్టి వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్. అండ్ మనకి ఆ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి పైనాపిల్ ఎసెన్స్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇది మేము ఇంట్లో తినడానికి చేసుకుంటున్నాం కాబట్టి నేను పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసానండి. మీరు వెనీలా ఎసెన్స్ ఒకటి వేసుకున్నా పర్వాలేదు. ఇది మొత్తం ఒకసారి బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ మనం పక్కగా చల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చల్లించుకోవాలండి. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కువ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక ఎక్కువ బీట్ చేయొద్దండి. మనం స్పాచులతో మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. ఈ ప్రాసెస్ అయిపోయాక సైడ్ నుంచి కూడా ఒకసారి తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకొని 8 ఇంచెస్ టిన్ తీసుకున్నానండి. 8 ఇంచెస్ టిన్లో బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ గ్రీట్ చేసుకొని సైడ్స్ కూడా మొత్తం ఆయిల్ గ్రీట్ చేసుకోవాలండి. అప్పుడే కింద మాడకుండా మనకి ఎగ్ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత కేక్ మిశ్రమాన్ని మొత్తం మనం టిన్లోకి వేసుకుందాం. మొత్తం కొంచెం కూడా మనం మిస్ చేయకుండా వేసుకోవాలండి. కొంచెం కూడా ఆ గిన్నెకి అంటకుండా అంతా తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం మెజర్మెంట్ కరెక్ట్గా చూసి వేసుకున్నాం కాబట్టి మనకి పేస్ట్రీ కేక్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్యాప్ చేసుకుందాం. ట్యాప్ చేసుకున్నాక 160 డిగ్రీస్ దగ్గర నేను ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో ఇది పెట్టుకున్నానండి. ఇది 30 to 35 మినిట్స్లో మనకి కరెక్ట్గా బేక్ అయిపోతుంది. ఒకసారి మనం నైఫ్ పెట్టి చూసుకుంటే అది క్లీన్గా వచ్చిందంటే కరెక్ట్గా బేక్ అయినట్టండి. మనకి చల్లారేంత వరకు ఈ టిన్ని తీసుకొని బయట పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఒకసారి సైడ్స్కి మనం స్ట్రాచ్ చేసుకొని కేక్ని డిమోల్డ్ చేసుకుందాం. కేక్ని డిమోల్డ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను.
చూడండి ఎంత స్పాంజీగా ఉందో మీరే చూడండి. చాలా స్పాంజీగా ఉంటుందండి. అసలు మనమే నమ్మలేనంతగా స్పాంజీగా, ఎంత స్పాంజీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వస్తుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.